ఆనందయ్య అనే యువకుడు ఓ రాత్రి అడవిలో దారి తప్పి గ్రామానికి చేరుకునే మార్గం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో దూరంగా ఓ పులి కనిపించింది. భయంతో ఒక చెట్టు మీదికి ఎక్కాడా ఆనందయ్య. ఆ చెట్టు కింద 3 దయ్యాలు మాట్లాడుకుంటూ కనిపించాయి. అవేం మాట్లాడుకుంటున్నాయో చాటుగా విన్నాడా ఆనందయ్య. మొదటి దయ్యం మాట్లాడుతూ ఇలా అంది. మనుషులకి పిచ్చి తగ్గించే మందు గురించి నాకు తెలుసు. దాన్ని నేను ఈ చెట్టు కిందే దాచి ఉంచాను అని అంది. రెండో దయ్యం, నేను బ్రతికుండంగా బాగా సంపాదించాను. అవి మా ఇంట్లో ఉన్న పెట్టెలో దాచాను అని చెప్పింది. మరి మూడో దయ్యమేమో, నా దగ్గర అంతకంటే గొప్ప వస్తువే ఉంది. ఎలాంటి వీరుడినైనా ఎదిరించే కత్తి ఒకటి నా దగ్గరుంది. అది ఊరి చివరలో ఉన్న బావిలో దాచాను అని చెప్పింది. ఆ రాత్రి ఆ చెట్టు మీదే నిద్రించిన ఆనందయ్య మరుసటి రోజు పక్కూరికి చేరుకున్నాడు. అక్కడో చాటింపేసి అతను, మహారాజు గారి కూతురికి పిచ్చి తగ్గించిన వారికి వారి కూతుర్నిచ్చి వివాహం చేపిస్తారంట హో అని ఆ రాజు చాటింపు వేయించాడు. అది విన్న ఆనందయ్యకు ఒక ఉపాయం తట్టింది. మొదటి దయ్యం చెప్పినట్టుగా ఆ చెట్టు కిందికి వెళ్ళి మందు తెచ్చి ఆ రాజు కూతురికి పిచ్చి తగ్గించాడు. కానీ ఆ రాజు మాత్రం, నువ్వు ధనవంతునివి కావు, ఇంత డబ్బు రాజ్యం నీకు అప్పగించడం ఎలా అని ప్రశ్నించాడు. దాంతో రెండో దయ్యం చెప్పిన ప్రకారం ఆ చోటుకి వెళ్ళి ధనరాశులన్నీ తెచ్చి రాజుకు ఇచ్చాడు. కానీ ఈసారి రాజు, నువ్వు పరాక్రమవంతుడివి అవునో కాదో తెలియకుండా అల్లుడిగా చేసుకోవడం ఎలా అని అడిగాడు. దాంతో ఆనందయ్య మూడో దయ్యం చెప్పినట్టు ఊరి చివరి బావి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి కత్తి తెచ్చి రాజు చెప్పిన వీరులతో తలబడి ఎదురించి గెలిచాడు. అది చూసిన రాజు ఆనందయ్యను యోగ్యుడిగా భావించి అతని కూతురునిచ్చి వివాహం చేశాడు. ఆనందయ్య చేతికి రాజ్యాన్ని కూడా అప్పగించాడు.